గుడ్ మార్నింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మీరా మీరా మీసం తిప్పుతూ అభిమానుల కోసం దూసుకొస్తున్నాడు. పంచకట్టి, నాగలి పట్టి, కరాకర కండల రోషం చూపించడానికి ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో ఈ రోజే విడుదలవుతున్నాడు. పవర్ స్టార్ కాటమరాయుడు ఇప్పటికే మ్యూజిక్ ద్వారా అందరినీ లాగేశాడు. కరెక్ట్ గా చెప్పాలంటే అందరికీ పూనేశాడు. తెలుగు రాష్ట్రాల్లో కాటమరాయుడు ఫీవర్ పీక్ కు చేరుకుంది. ఈ రోజు నుంచి వరల్డ్ వైడ్ గా కాటమరాయుడు రికార్డులు బద్దలు కొట్టడానికి పవన్ ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2000కు పైగా థియేటర్స్ లో కాటమరాయుడు సినిమా రిలీజ్ అవుతోంది. వీకెండ్ కోసం ఆన్లైన్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్మడైపోయాయి. చెన్నైలోని మల్టీప్లెక్స్ లో మొదటి రోజు 51 షోస్ ఏర్పాటు చేశారు. యుఎస్ లోని అనేక నగరాల్లో కాటమరాయుడు ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. కాటమరాయుడు సినిమాను అందరికంటే ముందు చూడాలనే ఉద్దేశంతో పవన్ ఫ్యాన్స్ హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్ దగ్గరికి వచ్చారు. అయితే స్పెషల్ షోకి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో నిరాశకు గురైన ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అగ్రిగోల్డ్ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీసింది. అగ్రిగోల్డ్ ఆస్తులను మంత్రి ప్రతిపాటి కొనుగోలు చేశారన్న జగన్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది అధికార పక్షం. ఆరోపణలను రుజువు చేయాలని, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఛాలెంజ్ చేశారు ప్రతిపాటి. సభా సంఘంతో విచారణకైనా సై అన్నారాయన. అగ్రిగోల్డ్ ఆస్తులను మంత్రి ప్రతిపాటి కొనుగోలు చేశారని ఆరోపించిన జగన్ సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేశారు. అయితే జ్యుడిషియల్ విచారణకు సిద్ధమని, ఆరోపణలు రుజువు చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని జగన్ కు సవాల్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు ప్రతిపక్ష నేత జగన్. తమ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఇప్పటివరకు స్పీకర్ నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు ఆయన. అగ్రిగోల్డ్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కొత్తగా మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు జగన్. మహిళా పార్లమెంటు సదస్సు సందర్భంగా మీట్ ది ప్రెస్ లో స్పీకర్ కోడెల చేసిన ప్రసంగాంశం ఏపీ అసెంబ్లీలో చర్చకొచ్చింది. స్పీకర్ కోడెల వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వీడియోలను సభలో ప్రదర్శించిన సమయంలో వైసీపీ సభ నుంచి బయటకు వెళ్లిపోయింది. తన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేయడం అన్యాయం, అనైతికం, అక్రమమన్నారు స్పీకర్ కోడెల. దీనిపై తానెంతో బాధపడ్డానన్నారు. అటు రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు సీఎం చంద్రబాబు. ఎవరికైనా కొన్ని హద్దులు ఉంటాయని, అవి దాటినే వారిని శిక్షించాల్సిందే అన్నారు ముఖ్యమంత్రి. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రతి పైసా తిరిగి ఇప్పిస్తామన్నారు సీఎం చంద్రబాబు. వారి సమస్యలను పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలపై అసెంబ్లీలో ప్రకటన చేశారాయన. ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు. బాధితులు ఆందోళన చెందొద్దని సూచించారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రతిపక్ష నేత జగన్ సంఘీభావం ప్రకటించారు. తమ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోరాటాల ద్వారానే చంద్రబాబు మెడలు వంచుదామని అన్నారాయన. 2 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు 10 లక్షల పరిహారం ఇస్తామన్నారు జగన్. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయడానికి మంత్రులే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అగ్రిగోల్డ్ విషయంలో ప్రభుత్వం బాధితులకు అన్యాయం చేస్తోందన్నారాయన. ఎంపీ మురళీమోహన్ హైలాండ్ ను కాజేసేందుకు ప్రయత్నిస్తుంటే మంత్రి ప్రతిపాటి తక్కువ రేటుకే భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు చెవిరెడ్డి. అసెంబ్లీలో హోంమంత్రి చేసే ప్రకటన అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేదిగా ఉంటుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తుంటే గత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారాయన. ఇకపై అగ్రిగోల్డ్ తరహా మోసాలు జరగకుండా చట్టం తీసుకువస్తామన్నారు ప్రభాకర్ చౌదరి. ప్రత్యేక హోదా కోసం మరోసారి అసెంబ్లీని స్తంభింపజేసింది ప్రతిపక్ష వైసీపీ. హోదా కావాలంటూ తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదాలతో సభను హోరెత్తించింది. అయితే హోదా అంశం ముగిసిన అధ్యాయమని బీజేపీ పక్షనేత విష్ణుకుమార్ రాజుతో పాటు అధికార పక్ష సభ్యులు స్పష్టం చేశారు. అభిప్రాయ సేకరణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని 4 గ్రామాల్లో పర్యటించింది మంజునాథ కమిషన్.
ఉప్పు మడుల వల్ల ఇబ్బందులు సమస్యలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో కమిషన్ పర్యటన పూర్తయిందని, త్వరలోనే పరిష్కారం చూపిస్తామన్నారు పర్యటించిన వాళ్లు. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి TV9. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా రాష్ట్రం నలుమూలలా పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. త్వరలో 2 టీ ప్రైమ్ అనే విధానాలను ప్రకటిస్తామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం యాదాద్రి జిల్లాలో 400 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, రంగారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక మీద వచ్చిన ఆదాయమంతా నాయకులు, కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లిందని విమర్శించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో ఇసుక ద్వారా ఆదాయం ఏనాడు 10 కోట్లు దాటలేదని ఎండగట్టారు. తమ ప్రభుత్వ హయాంలో గత ఆర్థిక సంవత్సరంలో 430 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఈ ఏడాది 8,900 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఇందుకోసం టీఎస్పీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయంటూ కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో నిలదీశారు. ప్రమాణాలు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు కడియం శ్రీహరి. మొన్నంతా బాహుబలి జపం చేసిన కాంగ్రెస్ నేతలు తాజాగా కొత్త మంత్రం జపించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ సభ్యుడు వంశీచంద్ రెడ్డి. ప్రశ్నోత్తరాల్లో బాగా సమాధానాలు చెప్పిన రోసయ్య సీఎం అయినట్లే కడియం కూడా సీఎం కావాలని వంశీచంద్ చెప్పడంతో అధికార పక్షం అభ్యంతరం చెప్పింది. టీఆర్ఎస్ నేతలు గతం గురించి మాట్లాడడం మాని తామేం చేస్తున్నామో చెప్పాలన్నారు కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ. మరో 2 ఏళ్ల తర్వాత తాము అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పై కూడా ఇలాగే మాట్లాడతామన్నారు. విద్యాశాఖ పద్దులపై చర్చలో పాల్గొన్న డీకే అరుణ ఎలాంటి సౌకర్యాలు లేకుండానే రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ సభ్యులకు రాష్ట్ర మంత్రికి మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగింది. మార్వాడీల పేరుతో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ పక్ష నేత కిషన్ రెడ్డి కోరారు. ఇందుకు వెంటనే అంగీకరించిన మంత్రి జగదీష్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. సీఎం కేసీఆర్ దాన ధర్మాలు చేస్తుంటే కేటీఆర్ పన్నులు పెంచేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత విహెచ్. ప్రాజెక్టు భూముల నిర్వాసితులకు మార్కెట్ రేట్ ఇవ్వకుండా ప్రాపర్టీ ట్యాక్సులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ధర్నా చౌక్ తరలింపు విషయంలో పార్టీలన్నీ పోరాడాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు బీజేపీ సభ్యుడు లక్ష్మణ్. ఫీజుల నియంత్రణపై సర్కారు దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు ఆయన. పాఠశాలలు మోసపూరితంగా వ్యవహరిస్తుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని విమర్శించారు. ముస్లింలకు 12% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ యువమోర్చా నేడు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఈ భారీ ర్యాలీ ప్రారంభమవుతుందని, యువమోర్చా కార్యకర్తలు అసెంబ్లీని ముట్టడిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మణ్ చెప్పారు. ఎన్ని నిర్బంధాలు ఉన్నా చెలో అసెంబ్లీ ఆగదన్నారాయన. వరకట్న నిషేధ చట్టం కింద నిందితులు ఉన్న ఎన్ఆర్ఐలకు పాస్పోర్ట్ అధికారుల ద్వారా నోటీసులు పంపిస్తున్నారు. వాళ్ల పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకుని హైదరాబాద్ కు రప్పించడమే కాదు, చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. మూడు నెలల వ్యవధిలో 82 మంది ఎన్ఆర్ఐలకు పాస్పోర్ట్ ఆఫీస్ ద్వారా నోటీసులు పంపారు. అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ దేశాల్లో నక్కిన నిందితులకు నోటీసులు వెళ్లాయి. అదనపు కట్నం కోసం వేధించే ఎన్ఆర్ఐల భరతం పట్టడానికి పోలీసులు చేపట్టిన కార్యక్రమంతో బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు అడ్వకేట్ రమ్యకుమారి. ఎన్ఆర్ఐ వేధింపులపై ఫిర్యాదులు పెరిగిన క్రమంలో పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. 2016లో పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 154 మంది ఎన్ఆర్ఐలపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు చేపడుతున్న సరికొత్త కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు మహిళా సంఘాలు, బాలల సంఘాల నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంకెల గారడీతో అమాయకులను మోసం చేస్తున్న ఓ బురిడి భాగోతం వెలుగులోకి వచ్చింది. జ్యోతిష్యం చెప్తానంటూ దుకాణం తెరిచిన బొమ్మైన లక్ష్మణ్ ఆర్థిక సమస్యలు, పెళ్లి పెటాకులు, చిటికలో సెటిలైట్ చేస్తానని ప్రచారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బంగారం పేరిట మస్కా కొట్టడం షురూ చేసి లక్షలు దండుకున్నాడు.
బొమ్మెన లక్ష్మణ్ ఇత్తడి ముక్కలకు బంగారం పూత పూసి అమాయకులను నిండా ముంచాడు. ఆ నోట ఈ నోట గురుడి మ్యాటర్ ఖాకీల చెవిన పడింది. తనిఖీల్లో పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు దేవాస్ లక్ష్మణ్. ఇతని నుంచి దొంగ బంగారం సహా ఆల్టో కార్, అపాచీ బైక్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. కమర్షియల్ లగేజ్ తీసుకెళ్తున్న బస్సులపై జరిమానా విధించామన్నారు అధికారులు. హైదరాబాద్ ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ కార్యాలయాన్ని ముట్టడించింది ఏబీవీపీ. చిక్కడపల్లి అరోరా డిగ్రీ కాలేజీలో బీకాం ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్, ఓయూ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆన్సర్ క్వశ్చన్ పేపర్ సేమ్ టు సేమ్ ఉందని ఆరోపించారు విద్యార్థులు. పేపర్ ముందే లీక్ అయిందని, దీనికి కంట్రోలర్ కుమారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం మమతా మెడికల్ కాలేజ్లో ఫేస్బుక్ పోస్టింగ్ వివాదం కేసులు దాకా వెళ్లింది. విద్యార్థిపై కేసు నమోదుపై ఆగ్రహించిన పీసీ విద్యార్థులు మెడికల్ కాలేజ్ ముందు ధర్నా చేశారు. విద్యార్థిపై కేసు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేనేజ్మెంట్ కి, స్టాఫ్ కి వ్యతిరేకంగా పోస్ట్ చేశారంటూ విద్యార్థిపై కేసు నమోదు చేశారు పోలీసులు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో హైనా దాడులతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైనా దాడులతో 40 లేగ దూడలు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు హైనాలను పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. హైనాలను వీలైనంత తొందరగా పట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయడంతో పాటు బోనస్, కార్మిక చట్టాలు అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. జీఎం కార్యాలయం ఎదుట బైఠాయించి భోజనాలు చేసి నిరసన తెలిపారు. హైదరాబాద్ మెహదీపట్నంలో తన బావ మరో పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో సయ్యద్ మిరాజ్ అనే డాక్టర్ ని అతని బావమరిది హత్య చేశాడు. ఈ దారుణం జరిగి 2 రోజులైంది. ఇప్పుడు డాక్టర్ మిరాజ్ 3వ వివాహం చేసుకున్న అర్షియా బేగం అనే యువతి పెళ్లైన 3వ రోజే ఆత్మహత్య చేసుకుంది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ రెచ్చిపోయాడు. ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టాడు. విమానంలో సీటు విషయంలో శివకుమార్ అనే ఉద్యోగితో గొడవపడ్డ రవీంద్ర గైక్వాడ్ ఎంపీని గౌరవించవా అంటూ చెప్పుతో కొట్టాడు. ఉద్యోగిపై దాడికి సంబంధించి ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు కూడా అంతే దురుసుగా సమాధానమిచ్చాడు రవీంద్ర గైక్వాడ్. ఎయిర్ ఇండియా ఉద్యోగిపై చేయి చేసుకున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చేసిన పనిని సమర్థించుకున్నాడు. తనను తిట్టినందుకే కొట్టానని, చెప్పుతో 25 సార్లు కొట్టానని చెప్పుకొచ్చాడు. ఎవరు తిట్టినా పడి ఉండడానికి తానేమి బీజేపీ ఎంపీని కాదని, శివసేన ఎంపీనని గొప్పలకుపోయాడు. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గూండాయిజాన్ని పలువురు బీజేపీ నేతలు ఖండించారు. బాధ్యత గల పదవిలో ఉండి సహనం కోల్పోయి ప్రవర్తించడం సరికాదన్నారు. ఉద్యోగి తప్పు చేస్తే సరిదిద్దాలే తప్ప కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎవరేం చెప్పినా, ఎన్ని విమర్శలు చేసినా తాను చేసింది రైటే అన్నాడు గూండా ఎంపీ రవీంద్ర గైక్వాడ్. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సాంకేతిక కారణాలను సాకుగా చూపి అద్వానీతో పాటు ఇతర నేతలకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కుట్ర అభియోగాలతో సహా 13 మందిపై అనుబంధ ఛార్జ్షీట్ వేయడానికి సీబీఐకి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈవీఎంలలో ఎవరికి ఓటు వేశామో చూసుకునేందుకు ఓటర్లకు వీలు కల్పించాలని విపక్ష నేతలు రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీవీపీఏటీని ఈవీఎంలలో ఉపయోగించాలని నేతలు సూచించారు. ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించేలా సంస్కరణలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ఢిల్లీ, చెన్నై, కోల్కతా, లక్నోల్లో నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. ఫిబ్రవరి 8 నుంచి తనను విధులు నిర్వహించనీయడం లేదని ఆయన తెలిపారు. విధులు నిర్వహించే అవకాశం తిరిగి కల్పించడంతో పాటు సుప్రీంకోర్టు చేపట్టిన కోర్టు ధిక్కార చర్యలను, వారెంట్ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి భవన్ ఎదుట లేదా రామ్లీలా మైదానంలో సైతం అనుమతిస్తే జస్టిస్ కర్ణన్ దీక్ష చేస్తారని ఆయన న్యాయవాది తెలిపారు. తనపై కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించిన ధర్మాసనానికి జస్టిస్ కర్ణన్ లేఖ రాశారు. 14 కోట్లు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. కర్ణన్ వివాదంపై ఈ నెల 31న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
అమెరికాలో ఉన్న భారతీయులు H-1B వీసాలపై ఆందోళన చెందొద్దన్నారు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన 4 బిల్లులు ఆమోదించకుండా చర్చలు జరుపుతున్నామని రాజ్యసభలో ప్రకటించారు. ట్రంప్ కు ముందు కూడా అమెరికాలో ఈ తరహా నిబంధనలు వచ్చినట్టు చెప్పుకొచ్చారు సుష్మా. శశికళ, పన్నీర్ వర్గాలకు రెండాకుల గుర్తు కేటాయింపును ఫ్రీజ్ చేసిన ఈసీ శశికళ వర్గానికి టోపీ గుర్తు, పన్నీర్ సెల్వం వర్గానికి విద్యుత్ స్తంభం సింబల్ను కేటాయించింది. 2 వర్గాలు ఎన్నికల కమిషన్ కు 3 గుర్తులను ఆప్షన్ గా ఇచ్చాయి. ఆ 3 గుర్తుల్లో అవకాశం ఉన్న గుర్తులను 2 వర్గాలకు ఎన్నికల కమిషన్ కేటాయించింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలు గడువు గురువారం నాటితో ముగిసింది. చివరి రోజున జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. పన్నీర్ వర్గం అభ్యర్థి మధుసూదన్ ఆర్కే నగర్ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నాడు. శరత్ కుమార్ పార్టీ ఆల్ ఇండియా సమాతు మత్కల్ కచ్చి నుంచి కూడా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆర్కే నగర్ లో తాను ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు సూపర్ స్టార్ రజనీకాంత్. మార్చి 21న బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ రజనీకాంత్ ను కలిశారు. అప్పటి నుంచి రజనీ బీజేపీకి మద్దతిస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రజనీ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో తానెవరికి మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించారు. పంజాబ్ మంత్రి మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు టీవీ షోల విషయంలో తలెత్తిన వివాదం సమసిపోయింది. సిద్ధు టీవీ షోలలో జడ్జిగా నిరభ్యంతరంగా పాల్గొనవచ్చని పంజాబ్ అడ్వకేట్ జనరల్ అతుల్ నందా స్పష్టం చేశారు. సిద్ధు టీవీ షోలలో పాల్గొనడం చట్టాన్ని అతిక్రమించినట్టు కాదని ఆయన తెలిపారు. నవజోత్ సింగ్ సిద్ధు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా టీవీ షోలలో పాల్గొనడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. పంజాబ్ సీఎం అమరీందర్ కూడా సిద్ధు మీద గుర్రుగా ఉన్నారని, అవసరమైన ఆయనకు శాఖను మార్చే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చిన క్లారిటీతో సమస్య సాల్వ్ అయింది. నాలుగు రాష్ట్రాల్లో గెలిచిన ఆనందంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు బీహార్లో ఓవర్ యాక్షన్ చేశారు. బీహార్లోని అరారియా ప్రాంతంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండా ఎగరేసే కర్రకు బీజేపీ జెండాను ఎగరేశారు. ఈ ఘటనను బీహార్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీని మీద విచారణకు ఆదేశించింది. పాకిస్తాన్ సొంతంగా రాసుకున్న రాజ్యాంగం 1956 మార్చి 23 నుంచి అమల్లోకి వచ్చిన సందర్భంగా ఆ రోజును పాకిస్తాన్ డేగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి, హింసకు తావులేదని, అలాంటి దేశంగా మార్చాలని కోరుకుంటున్నానని మోదీ అన్నారు. లండన్ ఉగ్ర దాడికి సంబంధించి అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. సంఘటన జరిగిన తర్వాత వందలాది మంది పోలీసులు ఎక్కడికెక్కడ తనిఖీలు చేశారు. తనిఖీల్లో 7 అనుమానితులను అరెస్ట్ చేసి వందలాది మంది పోలీసులు వివిధ ప్రాంతాల్లో మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించారు బ్రిటన్ ప్రధాని థెరిసా మే. ఇలాంటి ఘటనలకు బ్రిటన్లో చోటు లేదన్నారు. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. హింస ద్వారా ఎవరూ తమను ఓడించలేరన్నారామె. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. లండన్ పార్లమెంట్పై టెర్రరిస్టులు దాడిని తీవ్రంగా ఖండించారు ప్రధాని నరేంద్ర మోదీ. ముష్కరం మూక దాడి అత్యంత బాధాకరమన్నారు ఆయన. లండన్తో కలిసి టెర్రరిజంపై పోరాడడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు మోదీ. టెర్రరిజానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. డిగ్రీ మార్కుల ప్రొవిజనల్స్, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్ లో విద్యార్థి ఫోటోతో పాటు ఆధార్ నెంబర్ను చేర్చాలని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఆదేశించింది. మార్క్ లిస్టుల సర్టిఫికేట్లలోని సెక్యూరిటీ ఫీచర్స్ ను తనిఖీ చేయడానికి, నకిలీలను విచారించేందుకు, నివారించేందుకు ఈ చర్యలు చేపట్టింది. అన్ని విశ్వవిద్యాలయాలకు, విద్యా సంస్థలకు యూజీసీ ఆదేశించింది. ప్రాథమిక తరగతులు బోధించే టీచర్లు ఉపాధ్యాయ శిక్షణ పొంది ఉండాలి. ఒకవేళ అలాంటి అర్హత లేకపోతే 2019లోపు టీచర్ ట్రైనింగ్ పొందడం తప్పనిసరి. ఈ మేరకు విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. న్యాయవాదులకు సీనియర్ హోదా కల్పించే అంశం సుప్రీంకోర్టు, హైకోర్టుల విచక్షణ కిందనే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందించాలని దాఖలైన అభ్యర్థనలను విస్తృత ధర్మాసనానికి నివేదించింది సుప్రీంకోర్టు. న్యాయవాదులకు సీనియర్ హోదా కల్పించడంపై నిషేధం విధించరాదన్న వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.
కాంబోడియాలోని నిరుపేద తల్లుల నుంచి సేకరించిన పాలను అమెరికన్లకు విక్రయించడాన్ని యూనిసెఫ్ తీవ్రంగా తప్పుపట్టింది. పసిపిల్లల పోషకమైన తల్లిపాలను వ్యాపార వస్తువుగా మార్చి అమ్ముకుంటారని ప్రశ్నించింది. పేద తల్లుల పాలను వ్యాపారం కోసం దోపిడీ చేస్తున్న సంస్థలను మూసివేయాలని సూచించింది. అంబ్రోసియా ల్యాబ్స్ సంస్థ కాంబోడియాలోని పేద తల్లుల పాలను అమెరికాకు ఎగుమతి చేసేది. పాలు ఉత్పత్తి కాని అమెరికన్ తల్లులు వీటిని కొనుగోలు చేసేవారు. దీనిపై కాంబోడియా ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ అంశం మీద యూనిసెఫ్ స్పందించింది. కాంబోడియా తల్లుల పాలు వారి పిల్లలకు మాత్రమే దక్కాలని తేల్చి చెప్పింది. సోనీ టీవీ ద్వారా నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ లో ఫైనల్ కు చేరిన తెలుగు తేజాలు రోహిత్, ఎల్ రేవంత్ కు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. రాజ్యసభ సభ్యుడు విహెచ్ సహా పలువురు రోహిత్ ను అభినందించారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 2 వరకు తమకు మద్దతుగా ఫేస్బుక్, ఈమెయిల్స్ ద్వారా ఓటు వేసి గెలిపించాలని రోహిత్ అభ్యర్థించారు. కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నెల రోజులుగా 80% పైగా ఏటీఎంలు తెరుచుకోవడం లేదు. క్యాష్ విత్డ్రాపై ఆంక్షలు ఎత్తివేసినా ఏటీఎంలలో డబ్బులు లేక సామాన్యులు అష్ట కష్టాలు పడుతున్నారు. బ్యాంకులకు వెళ్తే నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. దీంతో నోటు పాట్లతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఓవైపు కరెన్సీ కష్టాలతో జనం అవస్థలు పడుతుంటే మరోవైపు బ్యాంకులు పుండు మీద కారం చల్లుతున్నాయి. విత్డ్రా లిమిట్స్ పేరుతో జనం జేబుకు చిల్లు పెడుతున్నాయి. 3 విత్డ్రా లిమిట్స్ తర్వాత ఛార్జ్ వసూలు చేస్తామంటున్న బ్యాంకులు 3 విత్డ్రాల్లో డబ్బులు రాకపోయినా ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు కస్టమర్లు లబోదిబోమంటున్నారు. అంతర్జాతీయ టీబీ డేని పురస్కరించుకుని శుక్రవారం నాడు తెలంగాణ ప్రభుత్వం వివిధ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తోంది. ఈ విషయాన్ని టీబీ కంట్రోల్ బోర్డు అధికారి డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఎర్రగడ్డ టీబీ కంట్రోల్ బోర్డు కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నామని, అనంతరం టీబీ అవగాహన సదస్సు ఉంటుందన్నారు.